హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో టమోటా అండ్ పచ్చిమిర్చి చట్నీ ఎలా చేయాలో చూసేద్దాం. ఇది రైస్లోకి అండ్ చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈజీ రెసిపీ కూడా. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. ఇక నేను మీడియం సైజ్ టమోటాలను ఒక 5 తీసుకున్నాను. అలానే ఇందులోకి 7-8 పచ్చిమిర్చిని అయితే తీసుకొని ఇలా హాఫ్ కట్ చేసుకుని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. అలాగే దీంట్లో కొంచెం చింతపండు అండ్ 7-8 వెల్లుల్లి రెబ్బలు అయితే యాడ్ చేశాను. అలాగే కొంచెం కొత్తిమీర అండ్ కల్లుప్పును యాడ్ చేస్తున్నాను. అలానే కొంచెం జీలకర్ర యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నేను ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ మీద ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ 5 to 10 మినిట్స్ వరకు మగ్గించుకోవాలి. ఇలా టమోటా ముక్క అనేది మెత్తపడేంత వరకు. ఇప్పుడు ఇది కంప్లీట్లీ చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ అయితే చేసుకోవాలి. అంతే, సూపర్గా టేస్టీగా అండ్ సింపుల్గా ఉండే టమాటో పచ్చడి అయితే రెడీ. దీనిలోకి కాంబినేషన్గా నేను గోరుచిక్కుడుకాయ ఫ్రై అయితే చేశాను. ఈ రెసిపీ మీరు చూడాలి అనుకుంటున్నారా? అయితే ప్లీజ్ చెక్అవుట్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.